సీఎం వైఎస్ జగన్ మలి విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగ సభతో ఈ ప్రచార భేరీ మోగించనున్నారు. ఈ రోజు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండపి, మైదకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పైకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా హీరో వరుణ్ తేజ్ నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కు ప్రజలే కుటుంబ సభ్యులు అని అన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ప్రజలకు ఆయన మేలు చేస్తున్నారన్నారు. అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారన్నారు వరుణ్ తేజ్. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి రచ్చబండలో నారా లోకేష్ మాట్లాడుతూ ఈ రోజు జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా అనిపించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 200 రూపాయలున్న పెన్షన్ ను 2000 చేశారు. జగన్ 5 ఏళ్లలో 500 పెంచుతాననడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు లోకేష్. విజయవాడలో నిన్న బోండా ఉమ్మ మీద ఫైర్ అయ్యారు వెల్లంపల్లి శ్రీనివాస్. 2,54,97,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆర్థిక నేరస్తుడు బోండా ఉమ్మ అన్నారు. ఈ ఆర్థిక నేరస్తుడికి ఓటు వేయద్దు, 2019-14లో ఉన్న కేసులు 2024 ఎఫిడవిట్ లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం. బోండా ఉమ్మపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామంటూ ధ్వజమెత్తారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాని మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్దాలు ప్రజల మనోభావాలను మంటగలపడం అలవాటుగా మారిందన్నారు. అబద్దాలు చెప్పడంలో మోదీ గొప్ప వ్యక్తి అని ఎద్దేవా చేశారు. మోదీ చేసిన రిజర్వేషన్, మంగళసూత్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిందని, వాటిపై చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాని అబద్దాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. పెద్దాపురంలో నిన్న నిర్వహించిన వారాహి విజయబేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి వైసీపీ గుండాని మోకాళ్లపై నడిపించే పరిస్థితి తీసుకొస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇళ్లను పాడు పెట్టారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి మీ ఆరోగ్యాలను పణంగా పెట్టి 41,000 కోట్లు దోచుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తుని వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ లోక్సభ అభ్యర్థి చనమలశెట్టి సునీల్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు, ఆయనతో పాటుగా టీడీపీ నేతలు పి శేషగిరిరావు, పి హరికృష్ణ, ఎల్ భాస్కర్ వైసీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు. డబ్బులు తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టే పెయిడ్ ఆర్టిస్ట్ ని కాదన్నారు పోసాని కృష్ణమురళి. కావాలంటే తనకు నార్కో టెస్ట్ చేయించుకోవచ్చన్నారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అవ్వక ముందు నుంచే తాను ప్రెస్ మీట్లు పెట్టానని వివరించారు. 15 ఏళ్లుగా ప్రెస్ మీట్లు పెడుతున్నానని, డబ్బులు తీసుకుని తాను ఒక్క ప్రెస్ మీట్ పెట్టినట్టు నిరూపిస్తే దేశం మొదలు వెళ్లిపోతారని సవాల్ విసిరారు పోసాని. జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి తాను మీడియా సమావేశాలు పెడుతున్నానన్నారు. దేశ భవిష్యత్తు యువ ఓటర్ల భుజస్కంధాలపై ఉందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం యువ ఓటర్లను ప్రోత్సహిస్తోందన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరులో నిన్న నిర్వహించిన ఓటర్లకు అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో తుస్సుమందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. కొత్తవి లేక పోగా ఉన్న పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమం అందిస్తున్నామని జగన్ తో పాటు వైసీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.